ఇప్పుడు నీ ఒళ్ళు బాగై నీ శుద్ధుడవగుదవా అన్నాడు. ఆ వాక్యం ఒకసారి చదవమ్మా. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 10వ వాక్యం. నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని. నీ ఒళ్ళు మరలా బాగై శుద్ధుడవగుదవు. ఇప్పుడు ఒళ్ళు బాగలేదు అన్నట్లయితే ఈ ఒళ్ళు ఎప్పుడు చెడిపోయింది, ఈ శరీరం ఎప్పుడు చెడిపోయింది అంటే మరలా బాగై అంటున్నాడు. మరలా బాగై అన్నట్లయితే ముందు ఒక కాలంలో ఇతడు మంచిగానే ఉండేవాడు అనేది మనం అర్థం చేసుకొనిచున్నాం. అవునా కాదా? ముందు ఒక కాలంలో ఇతను మంచిగానే ఆరోగ్యంగానే మంచి శరీరం గలవాడుగానే జీవించి ఉన్నాడు. అందుకే చెప్పుచున్నాడు, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగునట్లుగా నువ్వు యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునుగుమంటున్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మానవుణ్ణి కలుగజేసినప్పుడు పాపము లేనివాడుగా కలుగజేసి ఉన్నాడు. దేవుడు భూమి ఆకాశమును సృష్టించిన కాలమున 6 దినాలు ఈ సృష్టి యావత్తును సృష్టించి 6వ దినమున మానవుణ్ణి కూడా సృజించాడు. దేవుని యొక్క పోలిక చొప్పున దేవుని యొక్క స్వరూప ప్రకారం దేవుడు ఎలాగ త్రిత్వమై ఉన్నాడో అదే ప్రకారం మానవుణ్ణి ప్రాణ ఆత్మ శరీర గలవాడుగా కలుగజేసి ఉన్నాడు. దేవుడు మానవుని కలుగజేసినప్పుడు ఆ శరీరంలో ఎటువంటి వ్యాధి అనేది లేదు, ఆ శరీరంలో ఎటువంటి కొరత అనేది లేదు. దేవుడు ఎలాగ మహిమా స్వరూపిగా కనబడుచున్నాడో అదే ప్రకారం మానవునికి దేవుడు కలుగజేసినటువంటి ఆ శరీరములో దేవుని యొక్క మహిమ ఉండే, దేవుని యొక్క ఏలుబడి శక్తి అనేది ఉండే. అందుకే మీరు ఈ సృష్టిని ఏలవలను, ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, ఈ భూమి మీద సమస్త జీవ జంతువులను మీరు ఏలునట్లుగా కలుగజేశాడు. మానవుడు ఈ భూమిలో దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి యావత్తును ఏలునట్లుగా, అధికారం చూపించి ఏలునట్లుగా ఒక ఏలుబడి అనేది మానవుని యొక్క శరీరంలో ఇవ్వబడి ఉండే. దేవుని యొక్క అది పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఈ దినాల్లో చూడండి, మానవుడు భూమిని ఏలవలసిన మానవుడు, ఈ ప్రకృతిని ఏలవలసిన మానవుడు, ఈ సృష్టి యావత్తును ఏలవలసిన మానవుని యొక్క శరీరంలో చూసినట్లయితే ఈ ప్రకృతి ఈ సృష్టి మానవుని ఏలుతుంది. ఇప్పుడు కాలంలో దేవుని యొక్క అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మానవుడు ఈ ప్రకృతిని ఏలలేకపోవచ్చున్నాడు. ఈ భూమి మీద క్రియ చేస్తున్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైన ఆత్మలు మానవుణ్ణి తన ఆధీనములో తీసుకొని మానవుణ్ణి ఏలుచున్నది. ఈ ప్రకృతి యావత్తును ఏలవలసిన మానవుడు ఇప్పుడు ఇవన్నిటికీ బానిసుడై ఇప్పుడు కృంగినటువంటి స్థితిలో ఒళ్ళు అనేది, ఆ శరీరం అనేది చెడిపోయినటువంటి స్థితిలో మానవుడు కనబడుచున్నాడు. ఆదామును దేవుడు కలుగజేసినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూప ప్రకారం దేవుడు ఎలాగో ఉన్నాడో అలాగే మానవుని కలుగజేశాడు. ఆ శరీరంలో ఎటువంటి లోటు లేదు, ఏ కొరత లేదు, ఏ బలహీనత లేదు. సంపూర్ణమైన స్థితిలో, పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండే స్థితిలో, సమస్తమును ఏలే స్థితిలో మానవుని యొక్క శరీరం అనేది ఉండే. ఏదేం తోటలో ఆదాము అవ్వను దేవుడు కలుగజేసిన కాలములో, సృష్టించిన కాలములో దేవుని యొక్క అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మానవుడు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాడని మనకందరికీ బాగా తెలుసు. మళ్ళీ వాటిని గురించి వివరించాలంటే సమయం చాలదు. మంచి చెడ్డ తెలివి నుంచి వృక్ష ఫలమును భుజింపవద్దని ఆజ్ఞాపించాడు. మానవుడు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి దేవునికి దూరమైనందువలన ఆఖరికి అతడు ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అతని యొక్క శరీరం అనేది దేవుని యొక్క మహిమను కోల్పోయినది. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఏలుబడిని కోల్పోయిన స్థితిలో దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన అందరికీ ఉన్నటువంటి ఇలాంటి ఒక పాప సంబంధమైనటువంటి, లేకపోతే ఈ లోక సంబంధమైన, ఈ ప్రకృతి సంబంధమైన, ఈ ప్రకృతి ఏలుచున్నటువంటి మన శరీరంలో ఈ ప్రకృతి సంబంధమైనవి ఏలుచున్నటువంటి ఇలాంటి ఒక శరీరం మానవునికి కలిగెను. దేవునికి స్తోత్రం. ఏదైనా తోటలోనే మానవుని యొక్క శరీరం చెడిపోయింది.
ఏదైనా తోటలోనే మానవుడు తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఏదైనా తోటలోనే మానవుడు ఏలవలసిన మానవుడు, ఈ ప్రకృతిని ఏలవలసిన మానవుడు ఏదైనా తోటలో పడిపోయిన వెంటనే ఏమైందంటే ఈ పడిపోయినటువంటి ఈ ప్రకృతి మానవుని ఏలన ఆరంభించుచున్నది. అప్పటి నుంచి ఈ ఏలుబడి అనేది ఇప్పటి వరకు కొనసాగిస్తున్నది. దేవునికి స్తోత్రం. మానవుని యొక్క దేహం ఎప్పుడు చెడిపోయిందంటే ఏదైనా తోటలో మానవుడు పడిపోయినప్పుడే ఆ ఒళ్ళు చెడిపోయింది. దేవునికి స్తోత్రం. అందువలన నీవు మరలా నీ ఒళ్ళు బాగై నీవు శుద్ధుడు కావాలంటే 7 మార్లు నీవు మునుగాలి. యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునుగుము, అప్పుడు మరలా నీ ఒళ్ళు బాగవును. నేను క్లుప్తంగా చెప్పుచున్నాను, ఎందుకంటే ఈ దినాల్లో మనం నేర్చుకోవలసిన సత్యం చాలా ఉంటున్నాయి. అందువలన మరలా వాటిని వివరించాలంటే సమయం చాలదు. మానవుడు ఏదైనా తోటలో తన ఏలుబడిని, తన మహిమను, తన అధికారమును, దేవునితో ఉన్నటువంటి ఐక్యతను, దేవునితో ఉన్నటువంటి సహవాసమును కోల్పోయినప్పుడే ఏమైందంటే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఈ ఒళ్ళు చెడిపోయింది. దేవునికి స్తోత్రం. అందువలన మరలా ఆ ఆది స్థితికి మానవుని యొక్క ఒళ్ళు రావాలి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోనవలను. పరిశుద్ధాత్మ దేవుడే మీ మనోనేత్రములు తెరచునుగాక. ఏదైనా తోటలో మానవుడు ఏ పాపము లేని స్థితిలో కలుగజేయబడ్డాడో, సమస్తమును ఏలుచున్నటువంటి స్థితిలో ఏలుబడి, అధికారము, దేవుని యొక్క మహిమ, దేవునితో ఉన్నటువంటి ఐక్యత, దేవునితో కూడా ఉన్నటువంటి సహవాసము, ఇవన్నిటినీ ఏదైనా తోటలో దేవుడు మానవునికి ఇచ్చాడు. మానవుడు ఏదైనా తోటలో పడిపోక ముందు అతను ఎలాగ జీవించి ఉన్నాడో అదే శరీరము మరలా నీకు ఇవ్వబడుచున్నది. అదే క్లుప్తమైనటువంటి ఒక సత్యమై ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. పడిపోయిన మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ ఒళ్ళును, పోగొట్టుకున్నటువంటి ఆ శరీరమును, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం, ఏదైనా తోటలో తన అవిధేయత వలన, సాతాను యొక్క కుయుక్తి వలన పోగొట్టుకున్నటువంటి ఆ శరీరమును, ఆ ఒళ్ళు ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది, చెడిపోయింది. పడిపోవటం వలన మానవుని యొక్క ఒళ్ళు చెడిపోయిన స్థితిలో కనబడుచున్నది. ప్రకృతిని ఏలవలసిన మానవుడు ఇప్పుడు ప్రకృతి వలన ఏలబడుచున్నాడు. సమస్తమును ఏలవలసిన మానవుడు ఇప్పుడు సమస్తము వలన, అన్నిటి వలన మానవుడు ఏలుబడి చేయబడుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ స్థితి మార్చివేయబడి నీ ఒళ్ళు మరలా బాగా అవ్వాలి. ఆ ఆది స్థితికి నీ ఒళ్ళు మరలా రావాలి. అందుకే మరలా నీ ఒళ్ళు బాగై. మరొకసారి చదువమ్మా, 2 రాజులు 5:10. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదవు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. పాపములో ఒళ్ళు చెడిపోయినటువంటి మానవుణ్ణి రక్షించే నిమిత్తమే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ప్రభు ఈ భూమి మీదకి వచ్చి తనలో ఉన్నటువంటి ఆ ఉపదేశమును, తండ్రి చిత్తమును బయలుపరచి మరలా మానవుడు దేవునితో కూడా చేర్చబడినట్లుగా ఆయన తన శరీరమును బలియాగముగా సిలువలో అర్పించి ఉన్నాడు. ఆ సత్యము మనకందరికి బాగా తెలుసు. మనమందరము ఎన్నో పర్యాయం ఆ వాక్యమును మనం విని ఉన్నాం, రక్షింపబడి ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినముల్లో శరీరము, ఆ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు కావాలంటే 7 మార్లు మునిగి స్నానం చెయ్యవలను. మరలా అంటానికి అర్థం ఏంటి అని మీకు తెలియజేసి ఉన్నాను. ఎందుకంటే ఒక్క కాలములో దేవుడు మానవుడు సృజించినప్పుడు పాపము లేని శరీరం గలవాడుగా సృజించి ఉన్నాడు. ఒళ్ళు చెడిపోయింది ఏదైనా తోటలో. అందువలన ఆ చెడిపోయినటువంటి ఆ ఒళ్ళు, ఆ శరీరము మరలా బాగా అవ్వాలంటే 7 మార్లు మునిగి స్నానం చేయమంటున్నాడు. 7 మార్లు మునిగి స్నానం చేయమంటున్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అలాగే మీరు ఈ చిత్రపటంలో చూస్తున్నారు, నయమాను, ఈ మొదటి చిత్రపటంలో నయమాను యోర్దాను నదికి పోయి 7 మార్లు మునిగి లేచాడు, మునిగి స్నానం చేస్తున్నాడు. అప్పుడు అతని ఒళ్ళు బాగైనట్లుగాను,
అతని శరీరము పసిపిల్ల దేహం వలె మార్చబడినట్లుగాను మనము ఈ చిత్రపటంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నయమాను యొక్క జీవితంలో ఆనాడు దృష్టాంతముగా సంభవించినది. ఇప్పుడు మన పట్ల వాక్యం నెరవేర్చబడుచున్నది. మరలా ఒళ్ళు బాగైనట్లుగా మునుగాలే అని మనం చూస్తున్నాం. మునిగి దేవునికి స్తోత్రం. మన తెలుగు భాషలో అయితే బైబిల్లో మునుగడం, మునిగి అని రాయబడి ఉన్నది. ఈ మునుగుట అనే పదానికి మూల భాషలో అయితే బ్యాప్టైసో అనే పదం ఉపయోగించబడి ఉన్నది. బ్యాప్టైసో అనే పదానికి అర్థం ఏంటంటే స్నానం చేయడం కాదు, పూర్తిగా మునుగాలి. స్నానం చేయడం కంటే పూర్తిగా మునుగడం అని, మునుగుదల అని చెప్పబడుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందుకే మనము బాప్తీసము అని చెప్పుచున్నాం. మునుగుదల అనేది 7 మార్లు జరగాలి. ఎన్నిసార్లు జరగాలి? అందరు గట్టి ఒకసారి చెప్పండి. సరే, ఇప్పుడు నయమాను వెళ్ళాడు, మంచిదే. ఎలీషా ప్రవక్త చెప్పాడు. ప్రవక్త ఒక మాటకు లోబడి యోర్దాను నదికి పోయి ఒకసారి స్నానం చేసిన తర్వాత నా ఒళ్ళు బాగా అవుతుందా అని చూస్తే అది ఒళ్ళు బాగా అవుతుందా? బాగా కాలేదు. రెండవసారి మునిగి లేచాడు, బాగా కాలేదు. మూడోసారి మునిగి లేచాడు, బాగా కాలే. నాలుగోసారి మునిగి లేచాడు, అప్పుడు శుద్ధుడు కాలే. ఆఖరి 6 సారి మునిగి లేచాడు, అప్పుడు ఒళ్ళు అట్లనే ఉన్నది. ఒళ్ళు అలాగే ఉన్నది. ఎప్పుడు 7వ మార్లు మునిగి లేస్తున్నాడో, ఆఖరిగా 7వ మార్లు మునిగి లేస్తున్నాడో అప్పుడు అతని దేహము ఒక పసిపిల్ల దేహంలాగా మార్చబడినది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీరు మారు మనసు పొంది చిన్న పిల్లల వంటి వారైతేనే, లేకపోతే పసిపిల్ల దేహం వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశించగలరు. యేసయ్య చెప్పినటువంటి ఈ మాట ఈ నయమాను జీవితంతో కూడా మనం పోల్చినట్లయితే ఈ కొత్త నిబంధన కాలంలో మన ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడుచున్నది. దేవునికి స్తోత్రం. దీనిలో నయమాను జీవితంలో పాత నిబంధన కాలంలో రాజుల కాలంలో జరిగినటువంటి ఒక సంభవము అని అలా పైన మనం చదివితే ఏదో ఆ కాలంలో జరిగిన ఒక సంభవం అనేది మనం అర్థం చేసుకొనిచున్నాము. కానీ ఆయన ఈ కొత్త నిబంధన కాలంలో ప్రతి దేవుని బిడ్డల యొక్క జీవితంలో మనం మునుగవలసిన 7 విధములైనటువంటి మునుగుదలను గురించి దేవుని వాక్యం చెప్పుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మునుగుట అనేది బాప్తీసం అని అర్థం. మునిగి అనే స్థలంలో మనం బాప్తీసం అని రాసుకోవాలి. అలాగైతే నీ ఒళ్ళు బాగై నీ శుద్ధులు కావాలంటే, నీ దేహము పసిపిల్ల దేహం వలె మార్చబడాలంటే నీవు యోర్దాన్లో 7 మార్లు మునిగి బాప్తీసం తీసుకోవాలి. అదే మాటకు క్లుప్తమైన అర్థం. దేవునికి స్తోత్రం. 7 మార్లు మునిగి బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నీ ఒళ్ళు బాగవును, నీ దేహం ఒక పసిపిల్ల దేహం వలె మార్చబడును, నీ పరలోక రాజ్యములో ప్రవేశించగలవు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రతి మానవుడు, ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవుడు, ఏ కులమే కానీ, ఏ జాతే కానీ, ఏ వంశస్థుడే కానీ, ఏ దేశస్థుడే కానీ ఒకడు పరలోక రాజ్యములకు వారసుడిగా మార్చబడాలంటే తప్పకుండా 7 విధమైన బాప్తీసము పొంది తీరవలసిందే. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము సత్యమై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ అడ్జస్ట్మెంట్ చేసుకోడు. మానవుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు. పర్వాలేదులే, ఏం కాదులే అని చెప్పి మానవుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు. ఈ దినాల క్రైస్తవ గోళములు మనం చూసినట్లయితే లోకంలో ఎన్నో నామకార్థ క్రైస్తవ సంఘములను మనం చూస్తున్నాం. మీరు అందరినీ గమనించి చూడండి. ఏదైనా ఒక అడ్జస్ట్మెంట్ అనేది తప్పకుండా ఆ సంఘాల్లో ఉంటుంది. ఏదైనా ఒక అడ్జస్ట్మెంట్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఎంత మాత్రమో అడ్జస్ట్మెంట్ చేసుకోడు. పరలోక రాజ్యం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్నటువంటి స్థలం కాదు. అది మనం అర్థం చేసుకోవాలా. దేవుని వాక్యం సత్యమై ఉన్నది. దేవుని వాక్యముని విశ్వసించాలి. దేవుని వాక్యము చొప్పున తన జీవితాన్ని సమర్పించుకోవాలి.
అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడగలరు. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. ఆకాశము కింద ఈ భూమి మీద జీవించుచున్న మానవ కోటి ఎవరైనా కానీ, ఐశ్వర్యవంతులే కానీ, బీదవారే కానీ, ఉన్నవారే కానీ, లేనివారే కానీ, ఏ దేశస్థులే కానీ, ఏ భాషలు మాట్లాడేవారే కానీ, మానవులు ఎవరైనా కానీ ఒకడు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడాలంటే తప్పకుండా ఈ 7 విధములైన మునుగుదల ఉండాలి. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. మొదటిసారి నేను మునిగాను కదా, నా ఒళ్ళు బాగయింది, నేను పరలోక రాజ్యానికి పోతాను అంటానికి వీలు లేదు. రెండవసారి మునిగాను కదా, నేను 2 సార్లు మునిగాను కదా, ఇంక చాలు, నేను పరలోక రాజ్యానికి పోతాను అంటానికి వీలు లేదు. పూర్తిగా 7 సార్లు మునిగి పైకి లేస్తేనే నీ ఒళ్ళు బాగును అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, బైబిల్ చెప్పుచున్నది. బైబిల్ ఎన్నడూ అడ్జస్ట్మెంట్ చేసుకోదు, అడ్జస్ట్మెంట్ చేసుకోదు. దేవుని కది పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నా వాక్కును విడుచున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఈ పెంతెకోస్తు మార్గములో జీవించి ఉండవచ్చును, క్రైస్తవులుగా జీవించి ఉండవచ్చును, లేకపోతే దూరములో నుండి నా స్వరమును మీరు వినుచున్నవారుగా కనబడుచుండవచ్చును. మీరు ఎవరైనా కానివ్వండి, ఈ భూమి మీద జీవించుచున్న మనుషులందరిలో ఒక్కడి పరలోక రాజ్యమునకు వారసుడిగా మార్చబడాలంటే ఒళ్ళు బాగవలను, మరలా ఆదాము ఉన్నటువంటి ఆ స్థితికి తిరిగి రావలను. ఒళ్ళు బాగై నీవు మరలా పూర్వ స్థితికి వస్తేనే నీ 7 సార్లు మునిగి పైకి లేచి నీ శరీరం మార్పు నొంది పసిపిల్ల దేహ వంటిదిగా మార్చబడితేనే పరలోక రాజ్యములో నీవు ప్రవేశించగలవు. దేవునికి అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మునుగుదల అని అన్నప్పుడు బాప్తిసం అనే పదానికి అర్థం ఏంటంటే మునుగుట. బాప్తిసం అనే పదానికి సరైన అర్థం మునుగుట. 7 మార్లు మునిగి లేవాలి. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అంటే కొందరు ఈ మాట వినిన వెంటనే ఏమని అర్థం చేసుకుంటారంటే, అయితే మనం 7 సార్లు బాప్తిసం తీసుకోవాలట, 7 సార్లు బాప్తిసం తీసుకోవాలట అని అనుకుంటాం. మనందరికి బాప్తిసము అని అన్నప్పుడు గుర్తుకు వచ్చేది ఏంటంటే, నీటిలో మనము మునిగి బాప్తిసం తీసుకుంటాం ప్రారంభ కాలంలో రక్షణ పొందినప్పుడు. అప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ బాప్తిసమే అందరికీ గుర్తుకు వస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగైతే 7 మార్లు మునిగి బాప్తిసం తీసుకోవాలనే ఏమో. ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి ఏమన్నాడంటే, బ్రదర్ గారు నాకు బాప్తిసం ఇవ్వండి అని అన్నాడు. సరే బాప్తిసం ఇస్తాం, నువ్వు యేసుప్రభుని అంగీకరించి యేసుప్రభుని సొంత రక్షకుడుగా స్వీకరించి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగాను. నేను పుట్టినప్పటి నుంచి పెంతెకోస్తు అన్నాడు. పెంతెకోస్తు తండ్రి తల్లికే నేను పుట్టాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇంతవరకు నీ బాప్తిసం తీసుకోలేదా అంటే, నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత నేను మరలా లోకమునకు వెళ్ళిపోయాను. మరలా లోకమునకు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించుచున్నా. అందువల్ల నేను ఇప్పుడు మరలా దేవుని దగ్గరికి తిరిగి రావాలని కోరుకుంటున్నా. అందువల్ల నాకు మరలా బాప్తిసం ఇవ్వండి. దేవునికి స్తోత్రం. అది సరేనా? మీరు ఎన్నిసార్లు మళ్ళీ ఇప్పుడు కూడా ముంచామనుకోండి, మళ్ళీ పోతాడు, మళ్ళీ బయట తిరుగుతాడు, మళ్ళీ పాప జీవితం చేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చేయమంటాడు, ఇంకా నేను పాపం చేసి జీవించాను, మళ్ళీ బాప్తిసం ఇవ్వండి అంటాడు. మరి ఎన్నిసార్లు వీడు పోవాలి, ఎన్నిసార్లు వీడు బాప్తిసం తీసుకోవాలి, ఎన్నిసార్లు వీడిని ముంచాలి? దేవునికి స్తోత్రం. బాప్తిసం ఒక్కటే. 7 మార్లు నీ మునిగి లేస్తేనే కానీ నీ ఒళ్ళు బాగవదు. అంటే 7 సార్లు మనం పొందుకోవలసిన బాప్తిసములు ఉన్నవి. ఈ దినాల్లో దేవుని వాక్యం యొక్క వెలుగులో మనం పొందుకోవలసిన 7 విధములైనటువంటి బాప్తిసములు ఏమిటి అని వాక్యం యొక్క వెలుగులో మనం తెలుసుకొనిద్దాము. దేవుని కది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు మీ ముందున్నటువంటి ఈ చిత్రపటంలో చూస్తున్నారు. మొదటి బాప్తిసం అనేది నీళ్లతో తీసుకొనిచున్నటువంటి బాప్తిసం. ఈ చిత్రపటంలో బాప్తిసం తీసుకొనిచున్నారు. ఇక్కడ నీళ్లు అని రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. నీళ్లతో మనం పొందుతున్నటువంటి బాప్తిసం ఇది మొదటిది.
అటు తరువాత పరిశుద్ధాత్మను గురించిన బాప్తీసము, అటు తరువాత అగ్నిలో పొందుచున్న బాప్తీసము, నాలుగవదిగా ఇక్కడ క్రీస్తు యొక్క శ్రమను గురించి చిత్రపటమును చూస్తున్నారు. శ్రమ అని రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఐదవదిగా సముద్రము అని రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నారు. ఆరవదిగా ఇక్కడ మేఘము అని రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నేను మరలా చెప్పుచున్నాను, ఒక మానవుడు లేకపోతే ఒక దేవుని బిడ్డ జీవితంలో మరలా ఆదాము పడిపోయినటువంటి స్థితికి పడిపోవటకు ముందు ఉన్నటువంటి ఆ స్థితికి మానవుడు మరలా తిరిగి రావాలి. చెడిపోయినటువంటి అతని ఆ ఒళ్ళు, అతని శరీరం మళ్ళా బాగై అతని దేహం ఒక పసిపిల్ల దేహం వలె మార్చబడి మార్పు నొంది చిన్న పిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యములో మీరు ప్రవేశించగలరని యేసయ్య చెప్పిన ప్రకారం మానవుడు మరలా ఒక పసిపిల్ల దేహం గలవాడే మార్చబడాలంటే 7 విధమైన మునుగుదల అనేది మన జీవితంలో కలగవలసి ఉన్నది. మొదటిది నీళ్లతో బాప్తీసము, రెండవదిగా పరిశుద్ధాత్మలో బాప్తీసము, మూడవదిగా అగ్నిలో బాప్తీసము, నాలుగవదిగా శ్రమలో బాప్తీసము, ఐదవదిగా సముద్రములో బాప్తీసము, ఆరవదిగా మేఘములో బాప్తీసం. ఈ 6 మునుగుదల మన జీవితంలో ఆయన తరువాత ఆఖరికి 7వ మునుగుదల ఒకటి ఉంటున్నది. దాని గురించి మనం ఆఖరిగా తెలుసుకునేదము. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో ఈ 7 విధములైనటువంటి మునుగుదల, 7 విధములైన బాప్తీసములు ఎలాగ జరుగుతున్నవి? మన ఒళ్ళు బాగై మరలా మనము పూర్వ స్థితికి, మొదటి ఆదాము యొక్క స్థితికి రావాలంటే మన శరీరం మార్పు నొంది చిన్న పిల్లల వంటి వారుగా మార్చబడి పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ఈ 7 విధముల బాప్తీసములు మన జీవితంలో నెరవేర్చబడాలి. అక్షర ప్రకారం రీతిగా, భూసంబంధమైన రీతిగా ఈ వాక్యమునకు ఒక నీడగా, అంటే ముందు దృష్టాంతముగా నయమాను జీవితంలో జరిగింది. నయమాను జీవితంలో పాత నిబంధన కాలంలో జరిగింది. ఆయన వీటి యొక్క నిజ స్వరూపం అనేది ఈ కొత్త నిబంధన కాల భక్తులైన, కొత్త నిబంధన కాల దేవుని బిడ్డలైన మన జీవితంలో దేవుని వాక్యం నెరవేర్చబడుచున్నది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నీ ఒళ్ళు బాగై శుద్ధుడవు కావాలంటే 7 మార్లు మునిగి స్నానం చేయము, 7 మార్లు బాప్తీసం తీసుకున్నాము. దానిలో మొదటిది నీళ్లతో బాప్తీసము. నీళ్లతో. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీళ్లతో పొందుచున్న బాప్తీసం అనేది మనకందరికీ బాగా తెలుసు. ఒక వ్యక్తి పరలోక రాజ్యమునకు వారసుడుగా మార్చబడాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే అతడు బాప్తీసం తీసుకొనవలెను. అసలు బాప్తీసం అనే ఈ క్రమం ఎందుకు వచ్చింది? ఈ బాప్తీసం అనే క్రమం ఎందుకు వచ్చింది? మనం ఎందుకు బాప్తీసం, నీటితో బాప్తీసం తీసుకోవాలి? నీటితో నేను మొదటి బాప్తీసం గురించి చెప్పుచున్నాను. మొట్టమొదటి బాప్తీసము ఎందుకు మనం పొందుకోవాలి? సరి అయిన ఒక బాప్తీసం అనేది ఏమిటి? ఈ నీళ్లతో మనం బాప్తీసం తీసుకున్నప్పుడు, లేకపోతే నీళ్లతో మనం నీళ్ళలో ముంచబడాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ నీళ్లతో ముంచబడుట మొదటిసారి అక్షర ప్రకారం రీతిగా నయమాను జీవితం నెరవేర్చబడినది. మొదటిసారి నీళ్లతో ముంచబడుట అనేది, ఈ నీళ్లతో మనం పొందుతున్నటువంటి ఈ బాప్తీసములో 3 కార్యాలు ఉంటున్నాయి, 3 విధములైన అనుభవాలు ఉన్నాయి. వాటిని గురించి మనం వివరంగా తెలుసుకుందాము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా
నీళ్లతో పొందుచున్న ఆ మునుగుదల, మొదటి మునుగుదల అంటే నయమాన జీవితంలో అది మొదటిసారి మునిగి లేచారు. అది మన జీవితంలో మొదటిసారి మనం పొందుచున్న నీళ్లతో పొందుచున్నటువంటి బాప్తీసానికి సాదృశ్యం. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ నీళ్లలో ఒక వ్యక్తి మునిగి లేస్తే అతడు శుద్ధుడు అగుతున్నాడని ఈ సత్యము కేవలం బైబిల్లో మాత్రం రాయబడి ఉండలే. ఈ దినాల్లో మన హైందవ సహోదరులు వాళ్ళు ఏం చేస్తారంటే గోదావరి పుష్కరాలు, ఏమంటారు కృష్ణా పుష్కరాలు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. 12 సంవత్సరాలు అనుకుంటున్నా, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. ఆ గోదావరిలో వెళ్ళి మునిగి లేస్తే పాపం పోతుంది. వారి యొక్క నమ్మకం. మనం క్రైస్తవులము, మనం యేసుప్రభు బిడ్డలము, మనం కూడా 3 నీటిలో మునిగి లేచాం, అవునా కాదా? ఎందుకు మునిగి లేచాము? నా పాపం పోవాలని, అవునా కాదా? దేవునికి స్తోత్రం. మన హైందవ సహోదరులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోదావరిలో వెళ్ళి మునిగి లేస్తున్నారు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు మునిగి లేస్తే ఆ పాపం పోతుందని కేవలం బైబిల్లో మాత్రం రాయబడి ఉండలేదు, కానీ గ్రంథముల వేదాల్లో రాయబడి ఉన్నది. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువల్లనే వారు ఏం చేస్తున్నారంటే ఈ 12 సంవత్సరాలు ఒక్కసారి జరుగుతున్నటువంటి ఈ పుష్కరాలకు వెళ్ళి గోదావరిలోను కృష్ణాలోను నదుల్లో వెళ్ళి మునిగి పాపం పోతుంది అని ప్రయాసపడుచున్నారు. దేవునికి స్తోత్రం. భారతదేశంలోనే చాలా పవిత్రమైన నది గంగా నది అని చెప్పుచున్నారట. ఒకడు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా కాశీకి వెళ్ళి ఆ గంగా నదిలో మునిగి వస్తే అతని పాపం పోతుంది. వాళ్ళ యొక్క నమ్మకం. ఈ దినాల్లో ఇలాగూ వెళ్ళి ఎంతోమంది లక్షల కొలది ప్రజలు ఒకేసారి నీటిలో మునుగుటను బట్టి ఏమవుతుందంటే, పోయినసారి పుష్కరాలు జరిగినప్పుడు ఏమైందంటే లక్షల కొలది ప్రజలు ఎక్కడెక్కడో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చి గోదావరిలో మునిగి లేచారు. ఆఖరికి ఏమైందంటే ఆ గోదావరి నీళ్ళు పురుగుబట్టి ఆ నీళ్ళంతా ఖరాబ్ అయిపోయింది, నీళ్ళంతా చెడిపోయింది. ఎందుకంటే అంతమంది ఒకేసారి మునిగినందువల్ల నీళ్ళంతా చెడిపోయింది. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ భూమి మీద కేవలము ఈ బైబిల్ మాత్రము చెప్పలేదు, కానీ గ్రంథాలు చెప్పుచున్నవి. పాత కాలములో పురాతన కాలములను గ్రంథాలు చెప్పుచున్నవి. ఈ భారతదేశము ఒక పవిత్రమైన పుణ్య భూమి. గ్రంథాలు ఈ ప్రపంచ దేశముల్లో అన్ని దేశాలు చూసినట్లయితే వేదాలు గ్రంథాలు ఎక్కడి నుంచి పుట్టి ఉన్నవంటే ఈ పవిత్రమైన ఈ భారతదేశపు పుణ్య భూమిలోనే వేదాలు గ్రంథాలు జన్మించి ఉన్నవి, పుట్టి ఉన్నవి. ఎంతోమంది ఋషులు, ఎంతోమంది జ్ఞానులు, ఎంతోమంది మహానుభావులు ఈ భూమిలో జన్మించి ఉన్నారు. వారు మానవుని యొక్క పాపం పోవాలంటే తప్పకుండా నీళ్ళ దగ్గరికి పోయి నీళ్ళు మునుగుతేనే పాపం పోతుందని వారు ఒక రహస్యాన్ని ప్రకటించి వెళ్ళిపోయారు. దేవునికి అది పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనమైతే నీటిలో మునిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని యొక్క నామమున మనం బాప్తిసం తీసుకున్నటువంటి దేవుని బిడ్డలముగా కనబడుచున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ అధ్యాయం 19-20 వచనం చదివినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామమున వారికి బాప్తిసం ఇవ్వుడి అని యేసయ్య ఆజ్ఞాపించి వెళ్ళాడు. మనమైతే అదే నీళ్ళ వద్దకు వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని యొక్క నామమున నీటిలో మునిగి మనం బాప్తిసం తీసుకొని ఉండాలి. మొదటి బాప్తిసం అనేది నీళ్లతో కలుగుచున్నటువంటి బాప్తిసం, మొదటి మునుగుదల.
దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. దీని గురించి యేసయ్య ఏమన్నాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు, క్షమించండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా ఏమని చెప్పుచున్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు మరలా జన్మిస్తేనే కానీ, కొత్తగా మరలా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ఈ మాట చెప్పిన వెంటనే ఆ నికోదేము ఏమన్నాడంటే, ఒకడు ముసలివాడైనప్పుడు మరలా తల్లి గర్భంలో ఎలాగ వెళ్ళి జన్మించగలడు? అది అసాధ్యమే కదా. కొత్తగా జన్మిస్తేనే కదా ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించగలడు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, ఆ కొత్తగా జన్మించడంలో ఉన్నటువంటి 2 అనుభవాల గురించి చెప్పుచున్నాడు. నీటిలో జన్మించాలి అని చెప్పుచున్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. నీటి ద్వారా, జలము ద్వారా ఒకడు జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. అలాగైతే ఈ నీటి యొద్దకు వచ్చి మనము మునిగి బాప్తీసం తీసుకున్నప్పుడు దీనికి ఏమని చెప్పబడి ఉన్నదంటే, ఇది ఒక కొత్త జననమని చెప్పుచున్నది. బైబిల్ ఏమని బోధిస్తున్నదంటే, ఇది ఒక కొత్త జననం. అయితే మనకు ముందున్నటువంటి జననం ఏమైంది? ఈ భూమి మీద ఒక తండ్రి తల్లికి మనం జన్మిస్తున్నాం, పాప శరీరముతో జన్మిస్తున్నాం. కీర్తనకర్త అయిన దావీదు ఏమని చెప్పుచున్నాడు? 51వ కీర్తన ఏమని చదువుచున్నాం? నా తల్లి నన్ను పాపములో గర్భం ధరించెను అని చెప్పుచున్నాడు. అలాగే ఒక మానవుని యొక్క జననం అనేది పాపములోనే జన్మిస్తున్నాడు, పాపములోనే ఎదుగుచున్నాడు, ఆఖరికి పాపములోనే మరణిస్తున్నాడు, సత్యమని తెలియక. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. ఈ భూమి మీద ఒక తండ్రి తండ్రికి మనము జన్మించుచున్నటువంటి ఈ జననము సరి అయినది కాదు. ఈ జననము ద్వారా మనం పరలోక రాజ్యములో ప్రవేశించలేం. మొదటి ఆదాము ఈ భూమి మీద నేల మట్టి ద్వారా కలుగజేసి దేవుడు ఒక శరీరం ఇచ్చాడు, ఒక ఒళ్ళు ఇచ్చాడు. ఆ శరీరము పాపము లేని శరీరంగా ఉండే. దేవునికి స్తోత్రం. అతని యొక్క ఆదాము యొక్క అవిధేయత వలన శరీరం చెడిపోయినది. ఈ దినమున జన్మించుచున్న మానవులందరూ ఈ భూమి మీద ఈ పాప శరీరముతోనే జన్మిస్తున్నారు. అందువలన యేసయ్య ఏమన్నాడంటే, ఈ పాప శరీరముతో మానవుడు పరలోక రాజ్యం ప్రవేశించలేడు. అందువలన నీవేం చెయ్యాలి? మరలా ఇంకొకసారి నీవు జన్మించాలి అంటున్నాడు. ఈ శరీరముతో మనము ఈ భూమి మీద జన్మిస్తున్నాం, ఈ పాప శరీరముతో ఈ భూమి మీద జన్మిస్తున్నాం. ఈ ఒళ్ళు, ఈ శరీరం అనేది చెడిపోయినటువంటి ఒక శరీరం. దీనితో నీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. అందువలన నీవు మరలా జన్మించాలి అంటున్నాడు. మరలా జన్మించాలంటే ఎట్లా జన్మించాలి? ముసలివాడైన ఒక్కడు మరలా ఎలాగ జన్మించగలడు? మరలా తల్లి గర్భంలో ప్రవేశించి 2వసారి జన్మించగలడా? దేవునికి స్తోత్రం. నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా జన్మించాలని చెప్పుచున్నారు. నీటిలో నుండి కొత్తగా జన్మించాలి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు అక్కడ 2 మార్లు చెప్పుచున్నాడు. పాపములో పరుండి ఉన్న నిన్ను చూచి బ్రతుకుమని 2 మార్లు చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 6వ వాక్యం. నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. బ్రతుకుమని 2 సార్లు చెప్పుచున్నాడు. ఒక మానవుడు ఈ భూమి మీద మొదటిసారి జన్మించుచున్నాడు. అటు తరువాత మరొకసారి మరలా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము మొదటిసారి మునిగి మన ఒళ్ళు బాగా ఉన్నట్లుగా, మన పాప జీవితం తొలగిపోనట్లుగా, పాపంలో జన్మించినటువంటి మన పాపపు దేహము మార్పు నొందునట్లుగా మనం మొదటిసారి నీటిలో మునుగుచున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి మొదటి బాప్తీసం అనేది నీటిలో మనం పొందుకొనుచున్నాం. నీటి ద్వారా మనం పొందుకొనుచున్నప్పుడు మనకు ఒక కొత్త జననం కలుగుచున్నది.
ఒక కొత్త పుట్టుక, ఒక కొత్త జననం అనేది కలుగుచున్నది. పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడి నిమిత్తమై ఈ మొదటి జననం తప్పకుండా ఉండాలి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ నీటిలో ముంచు బాప్తిసము ఎందుకు మనం తీసుకోవాలి? మానవుని యొక్క జీవితము 2 విధమైన పాపములతో నిండి ఉన్నట్టు కనబడుచున్నది. ఒకటి జన్మ పాపము, రెండవదిగా కర్మ పాపం. జన్మ పాపం అనేది ఏంటంటే అది మనం చేసిన పాపము కాదు. మన ఆదాం అవ్వ నుండి మన పూర్వ పితరుల ద్వారా, మన తండ్రుల ద్వారా మనలో ప్రవేశించుతున్నటువంటి పాపము. అది మనం చేసిన పాపము కాదు, మనతో మన జననములోనే పుట్టుచున్న పాపం. అందుకని జన్మ పాపం అని చెప్పబడుచున్నది. రెండవదిగా మనకు జ్ఞానం వచ్చిన తర్వాత, మనకు ఒక బుద్ధి వచ్చిన తర్వాత, మనసు పూర్తిగా మన పాపము చేసినట్లయితే అది మన కర్మ పాపముగా మార్చబడుచున్నది. మన క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా చేసినట్లయితే అది కర్మ పాపం అని చెప్పబడుచున్నది. ఈ జన్మ పాపము ఎలాగ మనల్ని తొలగిపోవచ్చున్నదంటే ఈ నీటి ముంచు బాప్తిసం ద్వారానే, మొదటి బాప్తిసం ద్వారా, ఈ మొదటి స్నానం ద్వారానే ఈ జన్మ పాపం అనేది మనల్ని తొలగించబడుచున్నది. నీ ఒళ్ళు బాగవ్వాలంటే ఆదాం అవ్వ ద్వారా ఈ మానవ సంతానానికి పట్టినటువంటి ఆ జన్మ పాపము అనేది ఈ మొదటి మునుగుదల ద్వారా తొలగిపోవచ్చున్నది. ఒక మానవుడు, ఈ భూమి మీద జన్మించుచున్నటువంటి ఒక మానవుడు పరలోక రాజ్యములకు వారసునిగా మార్చబడాలంటే ఈ పాప శరీరముతో పరలోక రాజ్యాలను ప్రవేశించలేడు, వారసునిగా మార్చబడలేడు. అందుకే బాప్తిసము, నీటి ముంచు బాప్తిసం అనే ఒక కార్యక్రమమును, దేవుని యొక్క నీతిను యేసయ్య నిర్మించాడు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందుకే ఈ చిత్రపటంలో మొట్టమొదటిగా యేసయ్య మనకు మాదిరిని చూపించే నిమిత్తమై బాప్తిసం ఇచ్చిన యోహాను వద్దకు వెళ్ళి బాప్తిసం తీసుకున్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. ఆయన దేవుని యొక్క నీతి, దీన్ని మనం నెరవేర్చాలి అని చెప్పి బాప్తిసం ఇచ్చిన యోహాను వద్దకు వెళ్ళి బాప్తిసం తీసుకున్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మనం చూసినట్లయితే క్రైస్తవ గోళములో రకరకాల బాప్తిసాలు ఉన్నాయి. నేను చిన్న ప్రాయంలో రోమన్ కథోలిక ఆ ఫాదర్లతో, గురువులతో నేను ఉంటిని. వాళ్ళు ఏమని బాప్తిసం ఇస్తారంటే చిన్నపిల్లడికే బాప్తిసం ఇస్తారు. మరి ముంచు బాప్తిసం కదా, బాప్తిసం అనేది మునుగాల కదా అంటే చిన్నపిల్లని నీటిలో ముంచలేము కదా, ఊపిరి ఆడక చచ్చిపోతుంది. చిన్నపిల్లని నీటిలో ముంచలేము కదా, అందువల్ల ఊపిరి ఆడదు, చచ్చిపోతే ఏం చేయాలి? అందువల్ల ఆ పిల్లల మీద ఇలా నీళ్ళు చల్లితే అది బాప్తిసం. కొందరు చిలకరింపు బాప్తిసం ఇస్తున్నారు, చిన్న పిల్లలకు బాప్తిసం ఇస్తున్నారు. రక్షణ సైన్యం అనే ఒక క్రైస్తవ మార్గం ఉంటున్నది. వాళ్ళు ఏం చేస్తారంటే తెల్ల జెండా కింద వచ్చి నిలబడితే బాప్తిసం ఇచ్చినట్టు, తెల్ల జెండా కింద వచ్చి నిలబడితే నీ బాప్తిసం తీసుకున్నట్టు అంటారు. ఇప్పుడు కొత్తగా ఒక బాప్తిసం పుట్టుకొచ్చిందట. అదేంటంటే ఇప్పుడంతా నీళ్ళ కరువు అవుతుంది. నీళ్ళు ఇప్పుడు ఉంచాలంటే నీళ్ళు కావాలి కదా. ఇప్పుడు నదులు, నీళ్ళు మొత్తం అంతా ఖరాబ్ అయిపోయినాయి. కొందరికి బాప్తిసం ఎట్లా కావాలంటే యేసు ప్రభు ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడో ఆ యోర్దాను నదికి వెళ్ళి నేను బాప్తిసం తీసుకుంటా అంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుప్రభు బాప్తిసం తీసుకున్న యోర్దాను నది పవిత్రమైన నది. అక్కడికి వెళ్ళి నేను యేసుప్రభు మార్గమును నేను వెంబడించాలి, యేసుప్రభుకి అడుగు మార్గమును పట్టుకుని వెళ్ళాలి. అందువల్ల ఆయన ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడో అక్కడికే పోయి నేను మునుగుతా అంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పోయినా అక్కడ యోర్దాను నది లేవు. అక్కడ ఇప్పుడు ఏముంటుందంటే ఆ యోర్దాను నది ఒక చిన్న మురికి కాలవగా మార్చబడినది. చిన్న మురికి కాలవ, మురికి నీళ్ళు పోతుంది, దానిలో మునుగలేము. నీళ్ళ కరువు, నీళ్ళు లేకుండా పోతుంది, నీళ్ళ కరువు అయింది. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఒక బాప్తిసం పుట్టుకొచ్చింది. అదేంటంటే ఇసుక బాప్తిసం అంటారట. ఇసుకను తీసి తల మీద పోస్తారట. పోస్తే నీ బాప్తిసం తీసుకున్నట్టు. కొత్తగా ఒకటి రకరకాల బాప్తిసాలు. కొంత స్త్రీలు బాప్తిసం ఇచ్చినట్టు వెళుతున్నారట ఉపదేశానికి విరోధముగా. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇవన్నీ సరి అయినవి కావు. మునుగాలి, నీటిలో మునుగాలి. 7 మాటలు మునుగుతేనే నీ ఒళ్ళు బాగవును. దాంట్లో మొదటి మునుగుదల నీటిలో మునిగి బాప్తిసం తీసుకోవాలి. నీ శరీరం పూర్తిగా నీటిలో ముంచబడాలి. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇది ఒక కొత్త జననం. నీ జీవితం నూతనముగా మార్చబడినట్లుగా. బాప్తిసం తీసుకుంటకు ముందు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తున్నాం. బాప్తిసం ఇచ్చిన యోహాను యొద్దకు వచ్చి పాపములను ఒప్పుకోలు చేసి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. అదే సరి అయినటువంటి ఒక బాప్తిసం.
పాపములను ఒప్పుకోలు చేయాలి. ఒప్పుకోలు చేసి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటేనే ఆ బాప్తిసం అనేది ఆశీర్వాదమును తీసుకొని వచ్చును. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఈ దినాల్లో మీరు బాప్తిసమును గురించి ఎన్నో ఉపదేశములు విని ఉండవచ్చును. బాప్తిసమును గురించి ఎన్నో సత్యాలు మీరు విని ఉండవచ్చును. రక్షింపబడిన ప్రారంభ దినములో మీరు బాప్తిసం తీసుకున్నటువంటి దేవుని బిడ్డలుగా కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం. మొదటి మునుగుదల అనేది మీ జీవితంలో నెరవేర్చబడి ఉన్నది. అన్నిటికీ పైన ఒక్క ఉపదేశం ఉంటున్నది. అది ఏంటి తెలుసా? యేసయ్య ఈ భూమి మీద వచ్చి బాప్తిసం తీసుకున్నాడని మనం నమ్ముచున్నాం. బాప్తిసం తీసుకున్నప్పుడు బాప్తిసం తీసుకునే నిమిత్తమై బాప్తిసం ఇచ్చిన యోహాను యొద్దకు వెళ్ళాడు. యోహాను యొద్దకు వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు. అంటే యేసు ప్రభుకు ముందుగా మార్గమును సరళము చేయి నిమిత్తమై బాప్తిసం ఇచ్చుటకే పంపబడిన వాడు బాప్తిసం ఇచ్చిన యోహాను. బాప్తిసం కొరకే పంపబడ్డాడు. యేసయ్యానికి బాప్తిసం ఇచ్చుటకే పంపబడ్డాడు. ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి యేసయ్య బాప్తిసంని తీసుకున్నాడు. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనము యేసయ్యని అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం. యేసయ్య అడుగుజాడను మనం వెంబడిస్తున్నాం. మనము కూడా బాప్తిసం తీసుకోవలసిన మనం ఎవరి చేతిలో బాప్తిసం తీసుకోవాలని ఒక ప్రకటన మనకు ఉండాలి. ఈ దినాన బైబిల్ పట్టుకొని వెళ్ళే వారందరూ సేవకులు అయినరు. బైబిల్ పట్టుకొని వెళ్ళే వారందరూ మేము కూడా బాప్తిసం ఇస్తున్నామని బయలుదేరుచున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకు బాప్తిసం ఇచ్చిన వారు బాప్తిసం ఇచ్చిన యోహాను. బాప్తిసం ఇచ్చిన యోహాను యొక్క జీవితం ఎట్లా ఉన్నది? బాప్తిసం ఇచ్చిన యోహాను ఆహారముల ప్రతిష్ఠత కలిగిన వాడు, వస్త్రముల ప్రతిష్ఠత కలిగిన వాడు, అతను జీవించే స్థలముల ప్రతిష్ఠత కలిగిన వాడు. బాప్తిసం ఇచ్చిన యోహాను వివాహం చేసుకోలే, పెళ్లి చేసుకోలే. దేవునికి ఒక ప్రతిష్ఠత కలిగినటువంటి ఒక పవిత్రమైన ఒక వ్యక్తి చేత యేసయ్య బాప్తిసం తీసుకున్నాడు. సరి అయిన ఒక బాప్తిసం మనం తీసుకొని ఉంటే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. దేవుని అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రతిష్ఠత కలిగినటువంటి సేవకుల చేతిలో బాప్తిసం ఇచ్చిన యోహాను వంటి వారుగా జీవించే వారి చేతిలో బాప్తిసం తీసుకోండి. అదే సరైన ఒక బాప్తిసం. దేవునికి అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. దీని గురించి మనకు ఎన్నో కార్యాలు బాగా తెలుసు. మనము ఎన్నో ఉపదేశాలు విని ఉన్నాం. మరలా చెప్పవలసిన అక్కరలేదు. మొట్టమొదటిగా మనం పొందుకోవలసిన బాప్తిసం నీటిలో మునిగి తీసుకోవలసిన బాప్తిసం. ఇది మొదటి మునుగుదలకు సాదృశ్యం. 7 సార్లు మునుగాలే. దానిలో మొదటి మునుగుదల నీటిలో మునిగి మనం తీసుకొని వచ్చిన నీటి ముంచు బాప్తిసానికి సాదృశ్యం. బాప్తిసం తీసుకుంటేనే ఒళ్ళు బాగా అవుతుంది. బాప్తిసం నీటి ముంచు బాప్తిసం తీసుకుంటేనే మన పూర్వ స్థితికి వస్తాం. ఆదాము యొక్క మొదటి స్థితి, ఆదాముని దేవుడు కలుగజేసినప్పుడు ఉన్నటువంటి ఆ శరీరం మనం పొందుకోవాలంటే, మరలా మన మొదటి స్థితికి రావాలంటే మన పాపములను ఒప్పుకోలు చేసి మారు మనసు పొంది ప్రతిష్ఠత కలిగినటువంటి అపోస్తుల చేతిలో, పంపబడిన వారి చేతిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున నీటిలో మునిగి బాప్తిసం తీసుకుంటే అదే సరైన ఒక మునుగుదల. మొదటిది. ఈ మొదటి మునుగుదలలో 3 కార్యాలు ఉన్నాయని నేను మీకు తెలియజేసి ఉన్నాను. దాంట్లో ఒకటి ఏంటంటే, ఒకటి నీటిలో ముంచి బాప్తిసము, నీటిలో మునుగుదల అనేది మనం తెలుసుకొని ఉన్నాం. దీనిలో రెండవ అనుభవం ఏంటంటే, ఈ నీళ్ళలో మునుగుట అనేది దానిలో 3 కార్యాలు ఉన్నాయి. ఒకటి నీటిలో ముంచి బాప్తిస సత్యానికి సాదృశ్యము. రెండవది మన పరిశుద్ధ గ్రంథమును మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము తిరిపే వాక్య భాగం చదువుదాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. సాక్ష్యమిచ్చువారు 3 అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. సాక్ష్యమిచ్చువారు 3, ఆత్మ, నీళ్ళు, రక్తం. అలా చదువమ్మా. సాక్ష్యమిచ్చువారు 3 అనగా ఆత్మయు నీళ్లు రక్తమును. వీరు 3 ఏకీభవించి ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని వలె ఈ 3 అంటే 3 వ్యక్తులకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. నీళ్ళు, ఆత్మ, రక్తం. ఈ ఆత్మ రక్తముల గురించి మనం ఇప్పుడు తర్వాత మనం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ నీళ్ళను గురించి మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి
పరలోక రాజ్యమునకు వారసుడిగా మార్చబడాలంటే ఈ 3 సాక్ష్యాలు ఉండాలి. ఒకటి, నీళ్ళ ద్వారా సాక్ష్యం ఉండాలి. రెండవదిగా ఆత్మ ద్వారా సాక్ష్యం ఉండాలి. మూడవదిగా రక్తం ద్వారా సాక్ష్యం ఉండాలి. ఈ సాక్ష్యం అంటే ఏమిటి? ఇది ఎవరిచ్చే సాక్ష్యము? ఈ సాక్ష్యం మనం ఎలాగ పొందుతున్నాం? దేవునికి స్తోత్రం. నీళ్ళు అని అన్నప్పుడు ఇది ఏదో మనం తాగటానికి, మనము మన దాహమును తీర్చుకుంటానికి నీళ్ళు ఉపయోగిస్తున్నాం. దాహం తీర్చుటకు నీళ్ళు ఉపయోగపడుతుంది. మన ఇంట్లో మనం స్నానం చేసుకుంటానికి నీళ్ళు ఉపయోగపడుతుంది. మన బట్టలు ఉతుక్కుంటానికి నీళ్ళు ఉపయోగమవుతుంది. మానవుడు ఈ భూమి మీద బతకాలంటే నీళ్ళు లేకుండా మానవుడు బతకలేడు. నీళ్ళు అవసరం. నీళ్ళు అనేది దేవునికి స్తోత్రం, అది సాక్ష్యం ఇచ్చుచున్నది. నీళ్ళు అనేది సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇజ్రాయిల్ జనుల యొక్క జీవితం అనేది నీళ్ళలోనే ప్రారంభమై నీళ్ళలోనే ముగించబడుచున్నది. అంటే వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన వెంటనే ఎర్ర సముద్రపు నీళ్ళు వాళ్ళ ముందు ఉండే, అవునా కాదా? ఆ ఎర్ర సముద్రపు నీళ్ళని దాటి వచ్చారు. దాటి వస్తే మధ్యలో మారా నీళ్ళను ఎదుర్కొన్నారు. అది మధురంగా మార్చారు. బండలోని నీళ్లను ప్రవహింపజేశారు. ఆ నీళ్లు త్రాగారు, దాహమును తీర్చుకున్నారు. 40 సంవత్సరం ప్రయాణం చేసి వస్తున్నారు. 40 సంవత్సరం ప్రయాణం ముగించినప్పుడు ఇంకా ఈ యోర్దాను దాటితే కనాను, పాలు తేనె ప్రవహించిన మంచు దేశం. ఆఖరి వారు ముందు నిలిచినది యోర్దాను నది నీళ్ళు. కొంతకాలం అంతా విస్తరించి పారుచున్న యోర్దాను. ఆ యోర్దాను దాటితే కనాను. దేవుని యొక్క పరిశుద్ధ నామాని స్తోత్రం. ఇజ్రాయేల్ జనుల యొక్క జీవితం యొక్క ప్రారంభములో నీళ్ళు, వారి యొక్క ప్రయాణం మధ్యలో నీళ్ళు, వారి యొక్క ప్రయాణం యొక్క ముగింపులో నీళ్ళు. నీళ్ళు లేకుండా వారి ప్రయాణం లేదు. జలము లేకుండా మానవుని జీవితం లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ భూమి మీద జలము సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యం ఇచ్చేవారు 3. దానిలో మొదటి వ్యక్తి జలము, నీళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. బట్ నీళ్ళు ఎట్లా సాక్ష్యం ఇస్తుంది? నీళ్ళు ఎట్లా సాక్ష్యం ఇస్తుంది? కొందరు అనుకుంటాం నీళ్ళు మాట్లాడుతుందా? నీళ్ళు ఎట్లా సాక్ష్యం ఇస్తుంది? భారతదేశంలో అయితే నీళ్లను దేవతలుగా పూజిస్తున్నారు. ఒక్కొక్క నదికి ఒక్కొక్క దేవత పేరు. దేవునికి స్తోత్రం. నీళ్లను పవిత్రమైనదిగా, నదిను పవిత్రమైనదిగా పూజిస్తున్నారు. మనము ప్రకటన గ్రంథమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు జలముల యొక్క దూత చెప్పగా వింటిని అని చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు జలముల దూత చెప్పగా వింటి అన్నమాట. చదవమ్మ. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అంటే జలములకు ఒక దూత ఉన్నాడు. జలము మాట్లాడదు, కానీ ఆ జలము నిమిత్తమై దేవుడు నియమించినటువంటి దూత మాట్లాడుతాడు. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. అన్నిటికి ఒక దూత ఉన్నాడు. జలమునొక దూత ఉన్నాడు, గాలికి దూత ఉన్నాడు, నిప్పుకు అగ్నికి ఒక దూత ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జలమునకు ఒక దూత ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే పరలోక రాజ్యములో నీ వెళ్ళి నిలబడినప్పుడు ఈ జలముల దేవదూతను పిలుస్తాడు. పిలిచి నీ గురించి సాక్ష్యం చెప్పమంటాడు. దేవునికి స్తోత్రం. ఈ జలముల దూత ఏమని సాక్ష్యం చెప్పాలి? ఈ నీళ్ళు ఏమని సాక్ష్యం చెప్పాలి? అవును, ఇతడు నా యొద్దకు వచ్చాడు, నాలో మునిగాడు, స్నానం చేశాడు, బాప్తిసం తీసుకున్నాడు అని ఈ జలముల దేవతతో సాక్ష్యం చెప్తేనే నీ పరలోక రాజ్యములో నీకు స్థలం ఉంటుంది. అందుకే నీళ్ళు సాక్ష్యం ఇచ్చేవారు 3. దానిలో మొదటిది జలము, నీళ్ళు. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. అందువలన పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే, దేవుని యొద్ద సాక్ష్యం పొందుకోవాలంటే తప్పకుండా బాప్తిసం సత్యానికి లోబడవలసిందే, మొదటిసారి మునుగవలసిందే. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. ఈ జలము సాక్ష్యం ఇవ్వాలంటే ఎన్నో కార్యాలు ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు శిష్యుల వద్దకు నీళ్ళను తీసుకొచ్చారు, జలమును తీసుకొచ్చి పాదము కడిగాడు. పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు నన్ను కడుగవద్దు, నా పాదమును కడుగవద్దు. యేసయ్య ఏమన్నాడంటే, నేను నిన్ను కడుగకపోతే నాతో నీకు పాలు లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే నా తలను కూడా కడుగుము, నా చేతులను కూడా కడుగుమన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, మునిగిన వాడు కాళ్ళు మాత్రం కడుక్కుంటే చాలు.
మనం ఇంట్లో మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని బయటకు వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ దాకా ఏదో దుకాణానికి కొట్టుకుపోయి వస్తాం. పోయి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన కాళ్ళు ఏదో ఒక బురదలు అంటుకుంటున్నాయి, మన కాలు మలినమైపోతుంది. అందువలన మనం ఇంట్లో ప్రవేశించినప్పుడు మళ్ళీ పోయి స్నానం చేసుకుని వచ్చి ప్రవేశించము. కాలు మాత్రం కడుక్కుంటే చాలు, అంతే కదా. కాలు కడుక్కొని మనం లోపల ప్రవేశిస్తాం. అదే యేసు ఏమంటున్నాడు, మునిగినవాడు, నీటిలో మునిగినవాడు, స్నానం చేసినవాడు కాళ్ళు మాత్రం కడుక్కుంటే చాలు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ నీళ్ళు మనం కడగాలి, మన చేతులను కడగాలి, మన పాదములను కడగాలి. అంటే అది శుద్ధీకరణకు సాదృశ్యం. ఈ భూమి మీద మన రక్షింపబడటం గొప్ప విషయం కాదు. మన పాపములను ప్రతిరోజు కడుక్కొని జీవించాలి, మన చేతులను కడుక్కొని జీవించాలి, మన పాదములను కడుక్కొని జీవించాలి. ఇవన్నీ లోతైన మర్మములు. ఇవన్నీ ఒకేసారి చెప్పాలంటే సమయం చాలదు. ఈ నీళ్ళ వలన కలిగే సాక్ష్యం ఏంటి? ఒకటి, నీటిలో ముంచు బాప్తిసము. ఈ నీళ్ళు ఏమని సాక్ష్యం చెప్పాలి? నా ఎద్దకు వచ్చాడు, నాడు మునిగాడు, బాప్తిసం తీసుకున్నాడని సాక్ష్యం చెప్పుచున్నది. రెండవదిగా, నా యొద్దకు వచ్చాడు, తన పాదములు చేతులు కడుక్కున్నాడు, ప్రతిరోజు శుద్ధీకరించుకున్నాడు, చేతులు కడుక్కున్నాడు. పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఎందుకు? నీళ్ళు నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? ఈ పాపానికి నేను బాధ్యుడిని కాను. దేవుని కుమారుని సిలువ వేసే ఆ పాపం నా మీదకి రావద్దు, నాకు ఈ పాపం తగలవద్దు అనటానికి ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. నీళ్ళు తీసుకురమ్మని చెప్పి చేతులు కడుక్కున్నాడు. ఎందుకంటే ఆ నీళ్ళే సాక్ష్యం ఇచ్చును తీర్పు దినమున. ఏమని? నీవు ఒక నీతిమంతుని యొక్క రక్తమును నీవు ఒలికితివి, నీతిమంతుని సిలువ వేసితివని ఆ తీర్పు నా మీద రావద్దని చేతులు కడుక్కున్నాడు. నీళ్లు తీసుకుని చేతులు కడుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. మనము మన చేతులు కడుక్కోవాలి. నీళ్ళు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ప్రతిరోజు మనకొక శుద్ధీకరణ ఉండాలి. ప్రతిరోజు మన మనసు కడుగబడాలి, మన జీవితం కడుగబడాలి, మన చేతులు కడుగబడాలి, మన పాదములు కడుగబడాలి. అప్పుడు మాత్రమే ఈ నీళ్ళు మన గురించి సాక్ష్యం ఇచ్చును. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ నీళ్ళలో ఉన్న 3 అనుభవాల్లో మొదటిది నీతి ముంచు బాప్తిసము, రెండవదిగా నీళ్ళిచ్చే సాక్ష్యం మనకు ఉండాలి. ఈ నీళ్ళిచ్చే సాక్ష్యం మనకు ఉండాలి అంటే, అవును నా యొద్దకు వచ్చి బాప్తిసం తీసుకున్నాడని నీళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. రెండవదిగా, ప్రతిరోజు తన పాపములను, తన చేతులను, కాళ్ళను కడుక్కున్నాడు, నీతిమంతుడుగా తన జీవితాన్ని కాపాడుకున్నాడని నీళ్లు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మూడవదిగా, ఈ నీళ్ళ వలన పొందే సాక్ష్యమే, నీళ్ళ వలన కలిగే ఈ మునుగుదల ఏమిటి? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వాక్యంలో చదివినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? నీవు నీళ్ళలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉందును. చదవండి. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. 62వ కీర్తనలో కీర్తనకర్త ఏమని చెప్పుచున్నాడు? మేము నీళ్ళలో పడితిమి అంటున్నాడు. మేము నీళ్ళలో పడితిమి. 62వ కీర్తన, క్షమించండి, 66వ కీర్తన 12వ వచనం. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి. ఏమిటి? ఈ నీళ్ళలో పడితిమి అంటున్నాడు. ఆ నీళ్ళు అనేది ఏమిటి? దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. నీవు జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు నదుల బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. జలముల్లో బడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉందును అంటున్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ నీళ్ళు ఏంటి? ఈ మునుగుదల ఏంటి? అనేకమైన శోధనలు, బాధలు. దేవునికి స్తోత్రం. అలలు వలే మన జీవితంలో మన మీదకి వస్తున్నాయి, అలలు వలే మన మీదకి తగులుతున్నాయి. ఈ నీళ్ళు మునగవలసిందే, తప్పకుండా మునగవలసిందే. మనకు శోధనలు వద్దు అని అంటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఈ నీటిలో మునుగుదల అనేది మొట్టమొదటిగా నీటి ముంచు బాప్తిసము. రెండవదిగా ఈ నీళ్ళు మనకిచ్చే సాక్ష్యముల గురించి మనం చదివి ఉన్నాం. మూడవదిగా ఈ నీళ్ళు అనేది శోధనలు, బాధలకు సాదృశ్యం. నీళ్ళలో నిప్పులో మేము పడితిమి. ఇది ఒక విధమైనటువంటి నీళ్లు, ఇది ఒక విధమైన జలము. ఆయన దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నువ్వు నదుల బడి దాటి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు.
నువ్వు జలముల్లబడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడే ఉందును అని చెప్పుచున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు అక్కడ ఒక చిన్న కుమారుని, దయ్యం పట్టిన కుమారుని యేసుప్రభు యొద్దకు తీసుకుని వచ్చుచున్నారు. అప్పుడు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, ఇతనే అప్పుడప్పుడు నీళ్ళలో పడేస్తుంది ఈ దయ్యం. చదవండి. ఈ దయ్యం ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు నా కుమారుని నీళ్ళలో పడేస్తున్నది అని యేసయ్య మొర పెట్టుచున్నాడు. 22వ వాక్యం, 22వ వచనం చదువు. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యం. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. మనలను నాశనము చెయ్యవలనని అనేక శోధనలు, బాధలు, నది ఈ నీళ్ళు, దేవునికి స్తోత్రం. నీళ్ళు తప్పకుండా మనం మునుగవలసిందే. ఈ శోధనలనే ఈ నీళ్ళు. ఇదొక విధమైనటువంటి నీళ్ళ వలన కలుగుచున్నటువంటి ఒక బాప్తిసం. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. శోధనలో మనం ముంచబడుచున్నాం, నీటిలో మనం ముంచబడుచున్నాం, నీటి బాప్తిసం ద్వారా ముంచబడుచున్నాం. ఇవన్నీ మనం చూసినట్లయితే క్లుప్తంగా చెప్పాలంటే ఇది నీళ్ళ ద్వారా మనం పొందుతున్న మొదటి బాప్తిసానికి సాదృశ్యం. మన జీవితంలో మొదటిసారి మన మునుగడం అనేది నీళ్ళ ద్వారానే కలుగుచున్నది. ఈ నీళ్ళు కలుగుచున్న 3 విధమైన కార్యములు మనం తెలుసుకొని ఉన్నాం. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. ఇది మొదటి మునుగుదల. ఇంకా 6 మునుగుదల ఉన్నది. అప్పుడు మాత్రమే మన ఒళ్ళు బాగవును. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. మిగిలిన కార్యములు మనం రేపటి దినం మన వాక్యము వెలుగులో తెలుసుకొనిదాము. ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. మారు మనసు పొంది రక్షింపబడి తిని నీటి బాప్తిస్మం పొంది నీతి నిదానముల